హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ప్రసాద్. నేను సౌత్ కొరియాలో ఉంటాను. నేను సౌత్ కొరియాలో ఉండే ప్రకృతి సౌందర్యాల్ని, అలాగే ఇక్కడ ప్రజల జీవన విధానాన్ని, ఇంకా సౌత్ కొరియా గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాల్ని నా ఛానల్ ద్వారా మీతో పంచుకుంటాను. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌత్ కొరియాని ఒకప్పుడు రాజులు పరిపాలించేవాళ్ళు. సో రాజుల పరిపాలన అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద కట్టడాలు, వాళ్ళ ఆర్కిటెక్చరు, ఇదే కదా మనకు గుర్తొచ్చేది. సో మన దగ్గర కూడా రాజులంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది వాళ్ళ కోటలు, వాళ్ళ పెద్ద పెద్ద భవనాలు, వాళ్ళ బిల్డింగ్స్, ఇవే గుర్తొస్తాయి. సో ఇక్కడ సో వీళ్ళ సౌత్ కొరియా యొక్క రాజులు అప్పుడు బిల్డింగ్స్ ఎలా కట్టుకునేవాళ్ళు, వాళ్ళ కట్టడాలు ఎలా ఉండేటివి, అవంతా ఒక సింబాలిక్గా ఇక్కడ ఒక చోట ఫోక్ విలేజ్ అని చెప్పి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ ఫోక్ విలేజ్లో నేను మీకు సౌత్ కొరియాలో రాజుల కాలంలో భవనాలు ఎలా ఉండేటివి, వాళ్ళ కట్టడాలు ఎలా ఉండేటివి నేను మీకు చూపించబోతున్నాను. పదండి చూద్దాం. ఇదండి, ఈ మొత్తం ఏరియాని ఫోక్ విలేజ్ అంటారు. ఈ ఫోక్ విలేజ్లో సౌత్ కొరియాలో పూర్వకాలంలో ఎలా ఉండేటివి అవంతా సింబాలిక్గా ఏర్పాటు చేశారు. ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ మనకి మెయిన్గా మ్యాప్ ఇచ్చున్నారు. అంటే ఈ మ్యాప్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేటివి చూపించున్నారు. చూడండి, ఇన్ఫర్మేషన్ మ్యాప్ ఆఫ్ ద ఫోక్ విలేజ్. సో ఇక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేటివి ఇక్కడ మనకు సింబాలిక్గా చూపించున్నారు. ఇదంతా మ్యాపు. మనం లోపలికి వెళ్దాము. సో చూసారు కదా, ఫోక్ విలేజ్. సో ఇక్కడ కొరియాలో, ఇంగ్లీష్లో రెండిట్లో రాస్తున్నారు. అంటే ఫోక్ విలేజ్ అంటే ఏంటి అని. ఈ ఫోక్ విలేజ్ని 1975లో స్టార్ట్ చేశారంట. ఇది మొత్తం ఏరియా 70,000 స్క్వేర్ మీటర్స్ ఉంది. సో ఈ విలేజ్లో సౌత్ కొరియాలో డిఫరెంట్ ప్లేసెస్లో ఉండే ఫేమస్ కట్టడాలు, అంటే వీళ్ళు ప్రెస్టీజియస్గా భావించే ఏవైతే కట్టడాలు ఉంటాయో పూర్వం రాజులు ఉన్నవి, వాటిని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ బిల్డ్ చేశారు. ఒక వారసత్వ సంపదలాగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ రీకన్స్ట్రక్షన్ చేశారు. యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఎలా ఉండేటివో ఇక్కడ కూడా అలాగే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఒక్కొక్కటి మనం చూసుకుంటూ పోదాము. చూడండి, ఇవి చాలా వెరైటీగా ఉన్నాయి కదా, కొరియాలో రాస్తున్నారు. బొమ్మలు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే ఇక్కడంతా చూడండి, ఇవన్నీ పైన్ ట్రీస్. ఇక్కడ పైన్ ట్రీస్ చాలా బాగా పెరుగుతాయి. ఇవన్నీ పైన్ ట్రీస్. అక్కడ ఒక ఉయ్యాల కూడా ఉంది. అక్కడ మనం అంటే ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ ఇది చూద్దాము. ఫస్ట్ ఇదే ఉంది. సో దీని పేరు ఏంటంటే, ఇక్కడ మ్యాప్ ఇచ్చున్నారు, గుగేసువాన్. ఈ గుగేసువాన్ అనేది అంటే ఏంటంటే, ఇది ఒకప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్ అంట. సో ఇక్కడ ఈ స్కూల్లో మెయిన్గా ఒక గురువు ఉండేవాడు. ఆ గురువు కొంతమంది స్టూడెంట్స్ని ఇక్కడ ఒక స్కూల్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి టీచింగ్స్ చేస్తూ ఉండేవాడు. సో ఇది ఎక్కడ ఉండేదంటే కొరియాలో వేరే చోటు ఉండేది. సుక్జాంగ్ అనే కింగ్ దీన్ని బిల్డ్ చేశాడు. ఎప్పుడు 1696లో బిల్డ్ చేశాడు. సో అక్కడ అది డ్యామేజ్ అయిపోవడం వల్ల దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేశారు 1975లో. సో చూద్దాము లోపల ఎలా ఉందో. సో ఇది వచ్చి ఎంట్రన్స్ అండి, మెయిన్ గేట్ లాగా. సో దీని నుంచి లోపలికి వెళ్ళొచ్చు. చూద్దాం. ఈ పక్క లెఫ్ట్ సైడ్ ఉండేది ఒక లైబ్రరీ, రైట్ సైడ్ ఉండేది ఇంకో లైబ్రరీ. రెండు లైబ్రరీలు. సో లోపలికైతే ఉంది ఎంట్రన్స్. చూద్దాం. సో ఇలా లోపలికి వస్తానే ఇక్కడ ఒకటి, అలాగే మిడిల్లో ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. సో ఈ లెఫ్ట్ సైడు అలాగే ఈ రైట్ సైడ్ ఉండేటివి ఏంటంటే లైబ్రరీస్ ఇవి. సో మిడిల్లో ఉండేది ఆడిటోరియం. సో స్టూడెంట్స్ అంతా ఈ ఆడిటోరియంలో ఉంటారు ఇలా. అలాగే దీనికి ఎంట్రన్స్లు కూడా 4 వైపులు ఉన్నాయన్నమాట. సో ఇటువైపు ఒక ఎంట్రన్స్ ఉంది చూడండి, అదొక ఎంట్రన్స్. అలాగే ఇటువైపు ఒక ఎంట్రన్స్. సో దీనికి బ్యాక్ సైడ్ ఉంది కదా, దీనికి బ్యాక్ సైడ్ ఉండేది అది ష్రైను. అంటే ష్రైన్ అని చెప్పాను కదా, అంటే మందిరం లాగా, అదొక చిన్న టెంపుల్ మాదిరి. అక్కడ మెయిన్ గురువు ఎవరైతే ఉంటారో ఆయన ఉంటాడనమాట. సో స్టూడెంట్స్ అంతా ఇక్కడ ఉంటారు. ఇది ఒక చిన్న స్కూల్ మాదిరి, అంటే ఒక ప్రైవేట్ స్కూల్, అంటే ఒక పాఠశాల అంటాం కదా మనం. పూర్వం మనకి వేద పాఠశాలలు, ఋషులు కొంతమంది పిల్లల్ని, స్టూడెంట్స్ని పెట్టుకొని టీచింగ్స్ చేసేవాళ్ళు కదా, అదే మాదిరి ఇది ఒక స్కూల్ అనమాట. ఇది ఒక హౌస్ అండి. సో ఈ హౌస్ చాలా పెద్దగా ఉంది. సో
సో ఫస్ట్ ఈ హౌస్ మ్యాప్ ఏందో చూద్దాం. వుయింగ్ జంగ్సా. సో అంటే దీన్ని ఈ జుంగ్ చేల్ అనే ఆయన 1887లో కట్టాడంట. సో 1887లో కట్టిన దాన్ని ఇది ఎక్కడ ఉండేదంటే వూయిన్ అనే విలేజ్లో ఉండేది. సో అక్కడ ఇది పాడైపోవడం వల్ల దీన్ని 1976లో ఇక్కడికి మార్చారు. ఇక్కడ ఫోక్ విలేజ్కి మార్చారు దీన్ని. సో లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఎంట్రన్స్ చాలా బాగుంది, మొత్తం వుడ్తోనే కట్టున్నారు. వుడ్ రూఫ్ అంతా మనకి పెంకుటిల్లులు ఉంటాయి కదా ఆ మాదిరి ఉంది. ఇదంతా వుడ్డే, ఇదంతా చెక్కలే. చూడండి ఇవన్నీ చెక్కలే. చూడండి లోపలికి వస్తే మనకి ఇలాగుందనమాట, ఇలాగుంది. సో అటువైపు ఉండేటివి సర్వెంట్స్ రూమ్ మాదిరి, ఇవి మెయిన్ రూమ్స్. సో ఈ రూమ్స్లో 2 రూమ్స్ వచ్చేసి ఓన్లీ ఆడవాళ్ళు ఉండడానికి, తర్వాత 2 రూమ్స్ సపరేట్గా మగవాళ్ళు ఉండడానికి, అలాగే కిచెన్ సపరేట్గా, ఇలాగా డిఫరెంట్గా ఇల్లు ఏర్పాటు చేశారు. సో లోపల ఓపెన్లో ఉంది, పోదాం మనం చూద్దాం ఎలా ఉందో. చూడండి ఇది ఇలా అన్నమాట, మొత్తం వుడ్డే. చూడండి పైనంతా మొత్తం వుడ్తోనే చేశారు. ఇవి రూమ్స్, ఓకేనా. చూడండి ఇలా ఉంది, ఇక్కడ ఏందో ఉంది, ఓకేనా. మేబీ ఇది ఒక పొయ్యిలాగా ఉంది అనుకుంటా. అలాగే ఈ పక్క చూద్దాం. ఇది వచ్చేసి చూడండి రోలు, ఎంత పెద్ద రోలు చూడండి, పెద్ద రోలు. పెద్ద ఇవి కిచెన్, పెద్ద దబర్ల మాదిరి, మనకి పెద్ద బాండిళ్ళు అంటాం కదా మనం, అలాంటి బాండిళ్ళు, పెద్ద బాండిళ్ళు. మేబీ ఇది కిచెన్ అనుకుంటాను, ఇది కిచెను. సో ఇది ఈ రూము ఆడవాళ్ళు ఉండడానికి, అలాగే ఆ రూమ్ కూడా ఆడవాళ్ళు ఉండడానికి. సో ఇది తర్వాత ఈ రూమ్ వచ్చేసి మగవాళ్ళు ఉండడానికి, అలాగే సర్వెంట్స్ ఉండడానికి కూడా సపరేట్గా రూమ్స్ ఉన్నాయి, అవి బయట పెట్టున్నారు. చూడండి ఇది కూడా ఒక పొయ్యి, ఇది కూడా పొయ్యి. చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి కదా, చాలా హెవీగా ఉంది. చూడండి ఎంత పెద్ద బాండీలో, చూడండి కింద కట్టెలు పెట్టి చేస్తారనమాట, చాలా బరువు ఉంది. ఓకే, సో ఇది ఇక్కడ సర్వెంట్స్ ఉండే రూమ్స్ అనమాట ఇవి, ఓకే. ఇక్కడ ఉంటారు. ఇవి చూడండి, ఇవేంటంటే పెద్ద పింగాణి పాత్రలు. సో పూర్వకాలంలో కొరియన్స్ వీళ్ళు కిమ్చి అనే ఊరగాయని దీంట్లో పట్టేవాళ్ళు. అంటే వీళ్ళకి అంత టెక్నాలజీ లేదు కదా, దాదాపు ఒక 500-600 ఇయర్స్ టెక్నాలజీ లేని కాలంలో వీళ్ళు ఇలాంటి పింగాణి పాత్రల్లో బాగా ఊరగాయలు అవి పట్టుకొని వింటర్లో తినేవాళ్ళు. అంటే వింటర్లో ఫుడ్ దొరకదు కదా, బాగా చల్లగా అయిపోతుంది వింటర్లో ఇక్కడ. అలాంటప్పుడు వీటిని యూజ్ చేసేవాళ్ళు, వీటిని ఊరగాయలు పట్టేదానికి వాడేవాళ్ళు అనమాట. సో ఇది బ్యాక్ సైడు. సో అటువైపు తిరుక్కొని వద్దాం, ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఒక చిన్న ఎంట్రన్స్ పెట్టున్నారు చూడండి. సో ఈ గోడలు ఇవి చూస్తుంటే మాత్రం మనకి పాతకాలంలో మన పెద్దోళ్ళు, మన తాతోళ్ళు వాళ్ళ కాలంలో మనకి మట్టి ఇల్లులు ఉండేటివి కదా, అవి గుర్తొస్తున్నాయి నాకు. చూడండి ఇది బ్యాక్ సైడు ఇంకొక రూమ్ మాదిరి ఉంది. ఇవంతా పాతబడిపోయాయి. ఇవి 1975లో కట్టారంట. అంటే ఇప్పటికి దాదాపు 50 ఏళ్ళు అయిపోతూ ఉంది కదా, అందువల్ల చాలా వరకు డ్యామేజ్ అయి ఉన్నాయి. సో ఇది ఒక గెస్ట్ హౌస్ మాదిరి అనమాట. ఇక్కడ ఎవరన్నా గెస్ట్లు వచ్చినా కూడా ఇక్కడ ఉండడానికి వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు. చూడండి ఇవి చిన్న తొట్టిల మాదిరి పెట్టున్నారు. మరి వీటిని దేనికి వాడతారో తెలీదు. చూడండి వరుసగా అన్నీ చిన్న తొట్టిల మాదిరి ఉన్నాయి. ఇలా ఈ మాదిరి.
సో ఇది వచ్చేసి ఇంకొక బిల్డింగ్ అండి. ఇదేందో చూద్దాం. అన్నీ ఆల్మోస్ట్ చూడడానికి సిమిలర్గానే ఉన్నాయి, కాకపోతే వాటి పర్పస్ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. ఇక్కడ మ్యాప్లో ఇచ్చున్నారు, ఇదేందో చూద్దాం. హ్వాసన్ సెడాంగ్. హ్వాసన్ సెడాంగ్ అనేది ఏంటంటే ఇక్కడ ఇదొక యంగ్ స్కాలర్స్ ఉండేవాళ్ళు. యంగ్ స్కాలర్స్ అంటే ఏదైనా ఒక ఇక్కడ మెయిన్గా దేనిపైన స్టడీ చేసేవాళ్ళు అంటే చైనీస్ స్టడీస్, అంటే చైనా లాంగ్వేజ్ని ఇక్కడ ఒక మాస్టరు కొంతమంది స్టూడెంట్స్ని పెట్టుకొని దానిపైన అధ్యయనం చేసేవాళ్ళు అనమాట. చూడండి, 1853లో దీన్ని కట్టారంట. 1853లో తర్వాత దీన్ని ఫోక్ విలేజ్కి అయితే 1975లోనే మార్చుంటారు. కానీ ఇది ఒక స్కూల్ అనమాట. దీని పర్పస్ ఏంటంటే ఇక్కడ చైనీస్ లాంగ్వేజ్ని వీళ్ళు స్టడీ చేసేవాళ్ళు. చూశారు కదా, లోపల జస్ట్ 2 రూమ్సే ఉంటాయంట. చూడండి, ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్తే ఒక రూమ్, 2 రూమ్లు ఉంటాయి అంతే. సో ఇది ఓన్లీ ఫర్ చైనీస్ స్టడీస్ అనమాట. చైనా లాంగ్వేజ్ని, అంటే దాన్ని ఏమంటారంటే క్లాసికల్ చైనీస్ అంటారు. క్లాసికల్ చైనీస్ని వీళ్ళు ఇక్కడ స్టడీ చేసేవాళ్ళు అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్సు. ఇది క్లోజ్లో ఉంది ఇప్పుడు. సో ముందు ఆడుకోవడానికి ప్లేసు అంతా అరేంజ్ చేశారు. ఈ మాదిరి ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకొక చిన్న హౌసు, అంటే ఒక మినిమం ఫెసిలిటీస్ ఉండే హౌస్ ఎలా ఉంటుందో సో అదనమాట. ఇక్కడ మ్యాప్ ఇచ్చారు చూడండి. జస్ట్ సింపుల్గా ఒక కిచెను, తర్వాత 2 రూమ్స్. ఈ రూమ్స్ కూడా సో ఒక రూము జెంట్స్కి, ఒక రూమ్ లేడీస్కి అన్నట్టుగా ఉంది. అంటే ఇక్కడ ఇచ్చున్నారనమాట. అలా ఒక సింపుల్ హౌస్ ఎలా ఉంటుంది అనేది ఇది. అంటే పూర్వకాలం కొరియన్స్ ఏన్షియంట్ టైమ్స్లో ఒక సింపుల్ హౌస్ ఇలా ఉండేదన్నమాట. ఇక్కడ పక్కనే అసలు వెదరు, ఈ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. ఇవంతా పైన్ ట్రీస్. ఇంకా ఇక్కడ చాలా ఖాళీ స్థలం ఉంది, బాగా ఆడుకోవచ్చు కూడా. ఈ ముందు కొంచెం ప్లేస్ ఉంటే దీన్ని పంట పొలాల్లాగా మార్చేశారు వీళ్ళు. చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ వరి వేసినట్టున్నారు చూడండి. ఇది వరిలాగే ఉంది, కానీ కొయ్యలేదు ఏమో, మరి వదిలేసినట్టున్నారు. చూడండి, ఇది మొత్తం ఇదే, మొత్తం వరి ఇది. చూసారు కదా. ఇంకా ముందు కూడా ఇంకా చాలా పెట్టున్నారు. చాలా బాగుంది అక్కడంతా చూడ. ఒక పల్లెటూరు వాతావరణాన్ని తలపిస్తూ చాలా ఆహ్లాదంగా ఉంది. మనకి పల్లెటూర్లలో ఎలా ఉంటుందో అలా ఉంది. వాకింగ్కి, జాగింగ్కి అంతా బాగా వస్తారు ఇక్కడ మార్నింగ్, ఈవినింగ్ అంతా. ఇదేదో ఒక చిన్న గుంటలాగా ఉంది, వాటర్ లైట్గా ఉన్నాయి. చూడండి, ఒక పక్షి ఏదో తింటా ఉంది, బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇది వడ్రంగి పెట్ట అనుకుంటాను. దాని ముక్కు చూడు ఎంత పడుకుందో. వడ్రంగి పెట్టే అది నాకు తెలిసినంతవరకు. ఇంకా ఇక్కడ కూడా వరి పెట్టున్నారు చూడండి. ఇవంతా కయ్యలు చేసి బాగా నీట్గా పెట్టున్నారు. మన ఊర్ల కాడ వ్యవసాయం ఎట్లా చేస్తారో ఆ మాదిరి పెట్టున్నారు చూడండి. ఇదంతా అదే, రీసెంట్గానే పెట్టినట్టున్నారు. ఈ మొక్కలు లైట్గా వచ్చిండాయి. ఇవంతా ఈ పక్క ఉండేదంతా మనం ఇందాక చూసిన ఆ బిల్డింగ్స్, వాళ్ళ కొరియన్ ఆర్కిటెక్చరు, ఇదంతా ఇలా ఉంటుంది. యూజువల్గా అయితే కొరియా వాళ్ళ ఆర్కిటెక్చరు చైనా వాళ్ళ ఆర్కిటెక్చర్ లాగా ఉంటుంది అంటారు. కొన్ని సిమిలారిటీసు మనకి పైకి చూడడానికి అలా అనిపిస్తుంది, కానీ డీటెయిల్స్లోకి వెళ్తే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అంటారు. కానీ చూడడానికి మాత్రం కొంచెం అలాగే అనిపిస్తుంది. వీళ్ళు చైనా నుంచి కూడా కొన్ని అడాప్ట్ చేసుకున్నారు, అందువల్ల ఇలా అనిపిస్తుంది. చూడండి, ఇలా కొన వరకు లాస్ట్ వరకు పంట పొలాలంతా పెట్టున్నారు. ఇక్కడైతే చాలా ఆహ్లాదంగా ఉంది. నాకైతే ఒక పల్లెటూరులో, మనం పల్లెటూరు వాతావరణంలో ఉంటే ఎంత జాలీగా, గాలి కూడా బాగా చాలా చల్లగా ఉంది, బాగుంది, అలా అనిపించింది నాకు.
చూశారు కదా, ఇలా ఇంత బాగుంది. పొలాలు చాలా బాగున్నాయి. అక్కడైతే దూరంగా ఉంది కదా, అక్కడ చూడండి, అక్కడ కూర్చోడానికి అలా పెట్టున్నారు. అక్కడ వచ్చే టూరిస్టులు ఎవరైనా కూడా అక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఇలా లాస్ట్ వరకు ఒక వైపు అంతా ఇలా పొలాలు పెట్టున్నారు. చాలా బాగుంది ఇది చూడడానికి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం కొరియాలో పురాతన కాలంలో అంటే రాజుల కాలంలో వాళ్ళ యొక్క కట్టడాలు, వాళ్ళ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో మనం చూసాం కదా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచి మంచి వీడియోలు చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంకా మీకు ఏదైనా కొరియాలో చూడాలనిపిస్తే, అంటే పలానా ప్లేస్ బాగుంటుంది అని మీకు అనిపిస్తే మీరు నాకు కామెంట్లో మెసేజ్ చేస్తే నేను ఆ వీడియోని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.